వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే సార్, మీరైతే కనుక రకరకాల సమస్యలకైతే కనుక రెమెడీస్ చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి గోల్డ్ గురించి మాట్లాడుకుందాం సార్. జనరల్గా ఆడవాళ్ళకి ఎక్కువ బంగారం మీద ఆశ అనే కాదు, పెట్టుకోవాలి మంచిగా అని చెప్పి ప్రతి ఒక్కరికి కోరిక ఉంటూనే ఉంటుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకి. అలాంటిది ఈ బంగారం మనం చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే ఈ మధ్యనే నేను చూశాను సార్ పేపర్లో. జనరల్గా గోల్డ్ని చాలామంది రీసేల్ చేసేస్తున్నారు, ఎందుకంటే గోల్డ్ వాల్యూ అనేది ఎక్కువ పెరిగిపోయింది. సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి అవసరానికి తగ్గట్టు ఇప్పుడు చాలామంది ఏంటంటే లోన్ కానీ బ్యాంకులో పెట్టుంటారు, తర్వాత ఇప్పుడు పెరిగిన రేటుకి మళ్ళా ఎక్కువ అమౌంట్ తెచ్చుకుంటూ ఉంటారు. సో ఇంకా అది ఎలాగో విడిపించలేమని కొంతమంది అమ్మేస్తూ ఉన్నారు అసలు. కానీ ఆడవాళ్ళకి చూసుకుంటే కనుక ఇంకా మనం కొత్తగా బంగారం కొనటం కన్నా ఉన్న బంగారాన్ని కాపాడుకోవాలి అన్న ఆశ అయితే కనీసం ఉంటుంది కదా, అది లాయలే కనుక. అసలు ఈ బంగారం, ఈ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలన్నా అసలు మనకి బంగారం అనేది ఇంట్లో ఉండాలి. ముఖ్యంగా మనం తీసుకుంటే బంగారానికి లక్ష్మీదేవితో కూడా మనం కొలుస్తూ ఉంటారు సెంటిమెంట్గా మనం చూసుకుంటే. ఎలాంటి ఫంక్షన్ ఉన్నా కూడా గోల్డ్ కొనాలి అని అనుకుంటూ ఉంటారు అసలు. కానీ మనలో అంటే మనకి ఏ కాంబినేషన్స్ ఉన్నాయి అంటే మీరైతే కనుక ప్రత్యేకంగా ప్రతిదీ కూడా రాశి నక్షత్రం వీటి బట్టి అన్నా కూడాను మన గ్రహస్థితి మన పర్సనల్ చార్ట్ బట్టి అన్నీ ఉంటాయి అంటారు. కానీ మనం చూస్తాం సార్, ఇప్పుడు జనరల్గా అయితే మిథున్ రాశి వాళ్ళకి టైం బాగుంది, వీళ్ళ బంగారం వచ్చేస్తుంది, లేకపోతే మొత్తం డబ్బు కలిసి వచ్చేస్తుంది అంటూ ఉంటారు. కానీ చూస్తే కానీ వాళ్ళకే పోతూ ఉంటుంది. కానీ అసలు ఇవి ఎలా జరుగుతాయి? ఇప్పుడు రాశి నక్షత్రం బట్టి అసలు ఉంటుందా, లేకపోతే మనకి నడుస్తున్న దశ బట్టి బంగారం అనేది నిలవట్లేదు అంటే మనం కొనే టైం బట్టి ఉంటుందా గోల్డ్? ఈ అన్ని విషయాలు అసలు ఏంటి, గోల్డ్కి మనకి ఇంట్లో నిలవాలి అంటే ఏ రెమెడీ చేసుకోవాలి ఫస్ట్ థింగ్, అలానే ఈ గోల్డ్ కొనే టైం బట్టి ఏమన్నా ఉంటుంది అంటే అసలు ఆ విషయాలు కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదా, గోల్డ్ నీకు ఉండాలి నిలబడాలి అంటే రాశులు నక్షత్రాలు కాకుండా నీ జన్మ జాతకంలో 3rd and 8th లార్డ్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. 3rd and 8th లార్డ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు నువ్వు బంగారం నీకు నిలబడుతుంది. అలాగే కేతు కూడా బాగుండాలి. కేతు బాలేడు అంటే అనుభవించలేవు. ఇప్పుడు ఎంతసేపు ఉన్న యూట్యూబ్ మొత్తంలో శుక్రుడు గురువు ఇదే లొల్లి నడుస్తూ ఉంటుంది. శుక్రుడు లగ్జరీ, గురువు భాగ్యాధిపతి, ఇప్పుడు శుక్రుడు మారిపోయాడు. అరే 1,00,000 మంది మేషరాశి వాళ్ళు ఉంటే 1,00,000 మందికి ఒకే తీరు ఉండదు, 10,000 మందికి ఒక తీరు ఉంటుంది, 90,000 మందికి ఎవరికి ఆ సేమ్ అనేది ఉండదు. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నాకు చూసినా నువ్వు ఎటు చూసినా గోల్డే, సిల్వర్ మ్యాక్సిమం వాడా, మ్యాక్సిమం గోల్డే, ఈవెన్ పెన్ కూడా గోల్డెన్. సో దీనికి చేయాల్సిన అసలు ప్రాప్తి ఉండాలి. నేను అన్నది అదే ఏంటంటే నీ జాతకంలో ఇప్పుడు చాలా మందికి చూడు 3rd హౌస్ లార్డ్ 6th లోకి వెళ్ళిపోవటం తీసుకొస్తారు. ఇంటోళ్ళకి ఏదో రకమైన హాస్పిటలైజేషన్ కోసం డబ్బులు పెట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, మీ బాబుకు ఏదో సివియర్ అయింది పెట్టాలి, మళ్ళీ బాబుకు మంచిగా అయిపోయింది, సార్కి ఏమైనా అయింది మళ్ళీ పెట్టాలి, లాస్ట్ బేజార్ వచ్చి తీసిరా ఎందుకు నాకు ఇది అమ్మేసుకుంటే ఈ అప్పు ఉండదు కదా అని చెప్పి అమ్మేస్తున్నారు ఇప్పుడు. అయితే నువ్వు దశ అంతర్దశలలో గోల్డ్ ఎప్పుడు కొనాలి మెయిన్. ఇప్పుడు నీకు బంగారం వచ్చింది నిలబడాలి, స్టాండర్డ్గా ఉండాలి, అది బ్యాంక్ లోన్స్కి వెళ్ళొద్దు. అంటే నాకు కూడా ఇన్కమ్ సోర్స్ అనేది ప్రీవియస్గా జనరేట్ అవుతుంటే నాకు గోల్డ్ పెట్టే అవసరం లేదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఫ్లో తగ్గుతుందో ఆటోమేటిక్ నీ పెట్టాల్సి వస్తుంది. ఎవరైనా వ్యక్తి XYZ నాకు ఫ్లో కంటిన్యూషన్ ఉండాలి. సో ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటిది, నీ క్యాష్ ఫ్లోని కరెక్ట్ చేసుకో, ఆటోమేటిక్గా బంగారం నిలబడుతుంది. ఇది లేక ఇది స్టక్ అయింది కాబట్టి అది బ్యాంక్లోకి వెళ్ళింది. కాబట్టి అసలు నీకు నడుస్తున్న దశ ఏంటి అంతర్దశ ఏంటి ఫస్ట్ అది తెలుసుకో సార్. అలానే ఇంకొక విషయం, ఇప్పుడు జనరల్గా బంగారం అంటే ఎక్కువ శాతం లేడీస్కే ఉంటుంది గోల్డ్ అనేది, కానీ కొనేది హస్బెండ్ కదా, ఎవరిది అసలు ఇవి చూసుకోవాలంటారు? ఇద్దరిది చూడాలి. అంటే 60% హస్బెండ్ ఉండాలి, 40% వైఫ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లాకర్లు ఎంటీ పెడతారు. ఇప్పుడు అన్ని బ్యాంక్స్ అయిపోయినాయి, ఇంట్లో క్యాష్ పెట్టు, భయం వేస్తుంది క్యాష్ పెట్టలేరు అన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ పెట్టాలి.
క్యాష్ అండ్ మనకి ఎప్పుడు కానీ లాకర్ ఎంటీ పెట్టొద్దు. ఏదో ఒకటి 10 రూపాయలది ఒక 1000 రూపాయలు బండలన్న పెట్టి కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టేసి, బెస్ట్ కిస్మిస్ పెట్టు, కిస్మిస్ బాదాము ఈ కొన్ని ఐటమ్స్ పెట్టు. ఆటోమేటిక్ ఇప్పుడు కిస్మిస్ ఏంటిది శని, తులారాశి శని. ఇప్పుడు అదే బాదాం కూడా శని. ఓకే, అంటే డబ్బు రొటేషన్ ఫ్లో అనేది ఉండాలి ఆగొద్దు అంటే అంటే మన డ్రై లోకర్లో ఫ్రూట్స్ పెట్టుకో. పెట్టాలి. డ్రై ఫ్రూట్స్ లాకర్స్ పెట్టు. ఓ 10 రూపాయలదో 20 రూపాయలదో బండలు పెట్టు, దాని పక్కన ఒకటి అత్తర్ బాటిల్ పెట్టు. కొంచెం అప్పుడు క్యాష్ ఫ్లోనే జరుగుతుంటుంది, నీకు బంగారం బయటికి పోయే అవసరం ఉండదు. ఓకే. లేదనుకుంటేనేమో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, అష్టమాధిపతి యొక్క దశ నడుస్తుంటుంది, 8th లాట్. ఇప్పుడు 8th అంటేనే చాలా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు నువ్వు అనుకో, నీకైనా అది మృత్యు స్థానమే, కాకపోతే నీకు ఆడోళ్ళకి ఏమవుతుంది అంటే 8th హౌస్ అనేది అత్తగారు. ఓకే. ఇప్పుడు ఆ 8th హౌస్ కానీ అంటే ఈయన 6లో కానీ 12లో కానీ మిక్సప్ అవ్వాలి. ఓకే. ఆ మిక్స్అప్ అయినప్పుడు 6, 12 తోటి కానీ లేదా 8లో 10థ్కి వెళ్ళినా అప్పుడు నీ భర్తకు కలిసి వస్తుంది. నీకు దశ నడుస్తుంది అనుకో, నువ్వేం చేయాలి, ఈ బంగారం ఎప్పుడు కొనాలి అంటే ఇప్పుడు నువ్వు అష్టమాధిపతి యొక్క దశ నడుస్తుంది అనుకో, అష్టమాధిపతి యొక్క నక్షత్రం రోజు కొను. ఆ రోజు కొనేటానికి నేను నక్షత్రం చెప్తున్నా, మిగతా అట్లకి చెప్పని. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, అష్టమాధిపతి కుజుడయ్యాడు, కుజుడు నక్షత్రంలో ఆ రోజు బంగారం కొనుక్కుంటే నీకు ఆ రోజు కొంచెం నిలబడుతుంది నీకు. లేదనుకో, అష్టమాధిపతి బుధుడయ్యాడు, బుధుడు యొక్క నక్షత్రం చూడు, ఆ నక్షత్రం రోజు వెళ్ళి కొను. ఇంకోటి ఏంటిది, బంగారం ఎప్పుడు నువ్వు కొన్నా అంటే ఇప్పుడు బంగారం ఏంటిది, గురువు శుక్రుడితో పోలుస్తాం. సో నువ్వు ఆ రోజు ఏం చేయాలంటే బంగారం ఏదైతే కొన్నావో ఏదో ఒక ప్రాణిని వదులు. ఇప్పుడు బృహస్పతి ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, పెట్ షాప్కి వెళ్ళు, ఓ చిలుకను కొను, ఎంత 500 ఉంటుంది కొను. ఆ రోజు నా బంగారం ఏడికి పోవద్దు. వీళ్ళు ఏం చేస్తారంటే, నాకు ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది. కొంతమంది అంటారు కదా, 50 లక్షలు పెట్టి పెళ్లి చేస్తున్నాం, 10,000 పెట్టి పొంతనం చూపిలేవా, అది ఫోన్ చేసేసి చెప్పండి సార్ అంటాడు. కానీ ఆషమాషి కాదమ్మా, ఆ జీవితాలు అవి ఒక డే టైం పడుతుంది. సెట్ అవుతుంది అని చెప్తే లేదంటే లేదు. దానికి ఒక ఫీజు కన్సల్టేషన్ 10,000 ఉంటుంది. ఒక కంపెనీ పేరు పెట్టాలి, దానికి ఒక ఛార్జెస్ ఉంటాయి. 1 కోటి రూపాయలు పెడుతున్నావు, ఈడ ఒక 25,000-30,000 పెట్టలేవా? దీని దగ్గర కోపం వస్తుంది. ఓ రత్నం చెప్తా, ఓ 15,000 నీ బిడ్డ ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, ఇంత సఫర్ అవుతుంది, పెళ్ళికి 40 లక్షలు పెట్టినావు, 15,000 పెట్టి నీకు ఏమవుతుంది? వీళ్ళు ఏమనుకుంటారు అంటే స్టోన్లు అమ్ముకోనికేనా అంటారు. కాదు, అక్కడ అమ్మాయి సఫర్ అవుతుంది, నేను చూసినా, అక్కడ ఏం జరుగుతుందో చెప్పనక్కర్లే, నాకు తెలుస్తుంది కదా అమ్మాయి ఎంత సఫర్ అవుతుంది, వాళ్ళ అత్త వేసుకుంటే వాళ్ళు, వాళ్ళ మొగుడు వేసుకుంటాడు, ఈమె చార్ట్ చూడగానే తెలుస్తుంది. అని ఇది పెట్టుకో అమ్మా, పెట్టుకుంటే కొంచెం ఆ ఇంపాక్ట్ తగ్గుతుంది, కొంచెం ఆ పాజిటివ్ ఆరా అట్రాక్ట్ అవుతుంది అని చెప్తామా. కానీ వీళ్ళంతా ఏదేదో అనుకుంటారు. ఇప్పుడు బంగారం నిలబడాలన్నా, బంగారం నిలబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంటి, నీ 6th హౌస్ యాక్టివేట్ చేయాలి. నీ 6th హౌస్ అంటే అప్పులు కావద్దు నాకు అసలు, నా ఎక్స్పెండిచర్స్ నా కంట్రోల్లో ఉండాలి, మా ఆయన ఎక్స్పెండిచర్స్ ఆయన కంట్రోల్లో ఉండాలి. అంటే మీ కుటుంబం మొత్తం ఏకధాటి మీద ఉండి ఒకటే బడ్జెట్ మెయింటైన్ చేయగలిగితే అప్పుడు ఎందుకు పెట్టాల్సి వస్తుంది బంగారం? అదే నీకు చెప్పకుండా సార్ది ఎన్నో స్టాక్ మార్కెట్లో పెట్టి అక్కడ పోగొట్టేసి మళ్ళీ ఇప్పుడు కట్టాలి అని చెప్పి తీసుకొని పెడితే అప్పుడు ఏముంటుంది, అండర్స్టాండింగ్ ఏముండదు. అందుకనే అందరూ ఏకధాటి మీద ఉండాలి, కమ్యూనికేషన్ అందరితో బాగుండాలి. అమ్మ నేను ఇది చేస్తున్నా అని చెప్పి అందరు డిస్కషన్ చేసి, అందుకనే మార్వాడీస్లో చూడు, మార్వాడీస్, జైన్స్, కొంతమంది మా ముస్లిం దోస్తులలో కూడా నేను చూసిన, వాళ్ళు డిస్కస్ చేస్తారు. సాయంత్రం కాగానే ఒక దగ్గర కూర్చుంటారు, చెప్పురా ఏం చేద్దాం, ఇవాళ నాన్న నేను ఇది చేయాలనుకుంటున్నా, నేను ఇది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, అడుగుతాడు చేయాలన్నా నేను, మరి మన అకౌంట్లో 2 కోట్లు పడి ఉన్నాయి, ఇది తీసి నేను ఇన్వెస్ట్ చేస్తా అని చేయరా అంటాడు. అవి 50 లక్షలు చెయ్యి. మళ్ళీ ఇంకో ఐడియా చెప్తాడు, అన్న ఒక 50 lakhs పెట్టి ఒక కేఫ్ ఓపెన్ చేద్దాం. అట్లా వాళ్ళు అందరిలో సీక్రెట్స్ ఏమి ఉండవు, ప్రాఫిట్స్ షేర్ చేసుకుంటారు, ఐడియాస్ షేర్ చేసుకుంటారు. అందుకని వాళ్ళది ఎప్పుడు కానీ క్లోజ్ కాదు. ఏంటంటే అన్ని తీసుకొని ఒక దగ్గర పెట్టరు, ఒక దగ్గర 50 lakhs, ఒక దగ్గర 50 lakhs, అట్లా ఎవరు ఎక్స్పర్టో దాంట్లోనే పెడతారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు వెల్డింగ్ పని చేసి ఉంటారు, ఒక దగ్గర చిట్టి వేసుకుంటాడు ఒక 5 లక్షలు, సపరేట్ పోతాడు, షటర్ తీసుకుంటాడు, నేను ఎక్స్పర్ట్ దీంట్లో వెల్డింగ్ షాప్, నేను వెల్డింగ్ షాప్ చేసుకుంటా, అందులో తగ్గ ముందుకెళ్తాడు. నీకు అనుభవం ఉంది, నీకు ఏదైతే
నువ్వు ఎంజాయ్ చేయగలుగుతున్నావు ఆ వర్క్ చేయి. ఇప్పుడు నాకు ఇష్టం, నేను ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇట్లా మనకి ఇంకా నేను ఇంత రీసెర్చ్ చేసి నీకు సబ్జెక్ట్ తెలుసుకోవాలి, ఇలా జీవితాల్లో ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, మనమే సొల్యూషన్ ఇవ్వలేకపోతే ఎట్లా. ఫస్ట్ మనల్ని మనం బాగుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను స్వప్నకి ఇల్లు కావాలంటే ఫస్ట్ నాకు ఇల్లు ఉండాలి, నీకు వచ్చేటట్టు చేయాలంటే నాకు ఉండాలి. ఫస్ట్ హైదరాబాద్లో ఇల్లు అంటే మామూలు విషయం కాదు. చలో ఏదో ఒక లోన్ విన తీసుకొని కొనుక్కున్నాం. నీ కారు ఇప్పియాలంటే ఫస్ట్ నాకు కారు ఉండాలి. ఫస్ట్ నాకు నేను చేసుకోవాలి కదా, నాకు నేను రెమెడీ చేసుకున్న తర్వాత అప్పుడు నీకు చెప్పాలి. అది నా 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 అనుభవం అనేది అదే అనమాట. అందుకనే ఏ రెమెడీ చెప్పేటప్పుడు ఏదైనా సరే కానీ ఫస్ట్ నేను చేస్తాను. చలో బాగుంది, అప్పుడు స్వప్న గారికి, శ్రీకాంత్ గారికి ఎవరికైనా చేసుకోండి భయ అని చెప్పి చెప్పేస్తాం. సో గోల్డ్ కూడా ఏంటంటే ఒక పావురము, ఒక పిట్టెను, ఒక చిలుకను బంగారం ఉన్న రోజు తీసుకొచ్చి వదిలే. ప్రాణం ఏంటిది? శని. సో నీకు ఆదాయం ఇచ్చేది ఎవరు? శని. సో నువ్వు ఎప్పుడైతే వదులుతున్నావు ఒక ప్రాణాన్ని, సో శనిదేవుడు కూడా నేను అప్పుల పాలు కానియడు. కానీ అప్పుల కారణం ఆయన కాదులే, కానీ మన సోకు, మన అలవాట్లు అంటే మన సోకులు అంటాం కదా, మనం చేసుకోవాలి. ఇప్పుడు నా బడ్జెట్, ఇప్పుడు పక్కనోడు 10 లక్షలు వాచ్ పెట్టుకుంటాను కదా, నేను కూడా అప్పు చేసి పెట్టాలంటే అవసరం లేదు. చాలు నాకు ₹1,00,000 వాచ్ అంటే నేను ₹1,00,000 పెట్టుకుంటా. అది ఆ కంట్రోల్లో ఉండగలిగితే ఎప్పటికీ మనకు బంగారం బయటికి పోదు, ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. అది కొనేటప్పుడు మీరు చెప్పిన రెమెడీ. అలా కాకుండా సార్ ఇన్ కేసు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి బ్యాంక్లో ఉంది, సో చాలా డెప్త్ అయిపోయింది, అది విడిపించుకోలేకపోతున్నాము అని చాలా బాధపడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఏం రెమెడీ చేయొచ్చు అంటారు? బెస్ట్ ఒకటే, నువ్వు అప్పు ఎప్పుడు కట్టేటప్పుడు కానీ, ఇప్పుడు నీకు ఒక అపోహ ఏం చేసిరంటే మంగళవారం రోజు డబ్బులు ఇవ్వద్దు, మంగళవారం రోజు బయటికి డబ్బులు ఇవ్వద్దు అంటారు. ఎవడురా మీరు, నీ కుజబలం లేకనే అప్పులు అవుతున్నాయి రాబాయ్ అంటే మళ్ళీ నువ్వు మంగళవారం కట్టకని ఇట్లా చెప్తున్నారా నువ్వు? మంగళవారం రోజు అప్పులు అవుతున్నాయి అంటే మంగళవారం తీర్పడం మొదలుపెట్టు. మంగళవారం నీ ఏదైనా బ్యాంక్ కట్టేది ఉంది, మంగళవారం రోజు కట్టు. తెచ్చుకునేది బుధవారం తెచ్చుకో. ఏదైనా నువ్వు ఏదైనా చిట్టేసినావు, లేదంటే ఇంత బంగారం కొనుక్కోనికి డబ్బులు తెస్తున్నా, బుధవారం తెచ్చుకో. బుధవారం తీసుకొచ్చి అంబేయాలి అన్న సిచ్యువేషన్ వస్తే కేతు నక్షత్రాలలో అంబాల్సి వస్తే, అశ్విని మఖామూల నక్షత్రాలలో తండ్రికి నాకు బెజార్ వచ్చేసింది, నాకు వద్దిగి ఇది, అది కూడా ఏంటంటే అంబింది కరెక్ట్ తీసుకొచ్చి మళ్ళీ బయట కొనుక్కొని ఉంటాయి కదా, అవి కూడా తీర్పాలి మళ్ళీ టైం మీద. లేదంటే అవి తీసుకొచ్చి మళ్ళీ వేరే దానికి ఉన్నాయి కదా, ఆయన ఆగుతాడు కదా, ఓ టీవీ తెద్దాం, మా బాబుకి స్కూటీ ఇప్పిద్దాం, అట్లా ఆగం చేయొద్దు. అందుకని కేతు నక్షత్రాలలో అంబి అమౌంట్ తీసుకొచ్చి బయట కూడా నీకు ఏమైనా కట్టేటి ఉంటే అప్పుడు కట్టేసే, అది కలిసి వస్తుంది. అలాగే కొన్ని రెమెడీస్, ఇప్పుడు నీకేమన్నా నేను బంగారం నిలబడటానికి, బంగారం నిలబడాలంటే నాకు ఇన్కమ్ సోర్స్ కంటిన్యూ ఉండాలి. నెలకి ఇప్పుడు ఈఎంఐలు, ఇంటి ఈఎంఐ అని చెప్పి, కార్ ఈఎంఐ అని చెప్పి నీకు నెలకి ఒక స్టాండర్డ్కి ఇంత ఉంటుంది, 60,000 70,000 మినిమం ఉంటుంది. సో నీకెంత కావాలి? మినిమం ఒక 1.5 lakh మినిమం జనరేట్ కావాలి. 1 లక్షన్నర జనరేట్ అయితే నా ఈఎంఐలు కట్టుకుంటా, నా మెయింటెనెన్స్ ఏముందో అది చూసుకుంటాం, అక్కడ శాలరీ ఏది ఇచ్చేది ఆ శాలరీ ఇస్తాం. ఓ డ్రైవర్ ఉన్నాడు, ఆయనకి శాలరీ ఇవ్వాలి. సో అట్లా అన్నప్పుడు క్యాష్ ఫ్లోకి రెమెడీ ఏంటిది? ఓ గ్రీన్ కలర్ పాట్ తీసుకో, గ్రీన్ కలర్ పాట్. దాంట్లో ఏం చేయాలంటే 21 10 రూపీస్ కాయిన్స్, 21 10 రూపీస్ కాయిన్స్. సో పాట్ తీసుకో, పాట్ తీసుకొని మట్టి నింపు, గ్రీన్ కలర్ ఉండాలి పాట్. మళ్ళీ అది లేస్తారంటే నాకు ఆప్షన్ లేదు, ఇక చెప్పింది చెప్పినట్టు చేసుకోర్రి, అది ఆప్షన్ లేదు అంటే వదిలేరు. అయితే గ్రీన్ కలర్ పాట్లో మట్టి నింపండి. గాజుది పలిపోతుంది కదా, నార్మల్ మట్టిదైనా ప్లాస్టిక్ దైనా గ్రీన్ చాలు కలర్. సో అట్లా మట్టి నింపేసి ఈ 21 కాయిన్స్ రౌండ్ పెట్టు దీంట్లో మట్టిలో, మంచి పెట్టు. నా ఇంట్లో ఎప్పటికి కానీ క్యాష్ ఫ్లో ఆగొద్దు, మా ఆయనకి నిత్యం కూడా డబ్బులు రావాలి, మంచి నాకు కూడా ఇంట్లో డబ్బు నిలబడాలి, బంగారం నిలబడాలి మంచి అనుకో. 21 కాయిన్స్ రౌండ్ పెట్టు, పెట్టేసి ఆ మొక్క ఏదైతే ఉందో దాని మధ్యలో పెట్టు, మనీ ప్లాంట్ మధ్యలో పెట్టేసి నింపేసి. ప్రతి శుక్రవారం దీపం పెట్టు, ప్రతి ఫ్రైడే మంచిగా అనుకో, ఈ పనులు జరగాలి, ఇది ఉండాలి, మంచిగా ఉండాలి, నీకు ఏముందో అనుకో. అప్పుడు నీకు క్యాష్ ఫ్లో అనేది తగ్గదు. మరి ఇది ఏడ పెట్టాలి? 2 ఆప్షన్స్, ఆగ్నేయం వాయువ్యం. ఈ రెండిట్లో ఏంటని పెట్టుకుంటే ఆగ్నేయంలో పెట్టు, లేదంటే వాయువ్యంలో పెట్టు. ఇది ఫస్ట్ రెమెడీ. ఎందుకంటే నీకు క్యాష్ ఫ్లో తగ్గొద్దు, ఆ క్యాష్ ఫ్లో తగ్గకుండా ఉండటానికి ఇది బెస్ట్. సెకండ్, మళ్ళీ సాటర్డే రోజు ఏం చేయాలంటే మన
ఆలుగడ్డ, ఆ, దాంతోపాటు కొన్ని ఇది మన బీట్రూట్, ఆ, ఈ రెండు కొంచెం బాగా ఉడకబెట్టేసి తీసుకెళ్ళి గోమాతకు పెట్టు సాటర్డే. అప్పుడు ఇది నేను ఎన్ని వారాలు చేయాలంటే నీకు ఎన్ని వారాలు కావాలి ఫ్లో అంతే. అదే. కంటిన్యూ చేస్తే ఒక 7 వీక్స్ చెయ్యి. ఆ, తర్వాత ఏం చేస్తావు, నెలకు ఒకసారి చెయ్యి, 2 వారాలకు ఒకసారి చెయ్యి. నీకు క్యాష్ ఫ్లో అయితే కంటిన్యూ ఉండాలి కదా. అవును. ఇప్పుడు నీకు గ్రేట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నువ్వు సికింద్రాబాద్ అటు సైడ్ వెళ్తే మార్వాడీస్ అక్కడ అందరూ మినిమం 100 కోట్ల పైనే ఉంటారు. కానీ పొద్దున్న లేచి స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి ఓకే. వచ్చేటప్పుడు గోమాతకు రొట్టె పెట్టి, ఒక కుక్కకు ఒక రొట్టె, గోమాతకు ఒక రొట్టె ఓకే. పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి తింటాడు. ఆ, అది బెస్ట్ రెమెడీ తెలుసా అది. ఎవరైనా మనం కూడా డైలీ చేయాలి. ఇప్పుడు నాకు డైలీ నా బిజినెస్ ఉంది, డైలీ రొటేషన్ ఉంది అంటే డైలీ చేయాలి. ఓకే. సో స్ట్రీట్ డాగ్స్కి నువ్వు ఫీడ్ చేయడం వల్ల ఏమవుతాయంటే అకాల ధన నష్టం జరగదు, ఓ, అకాల మృత్యు బాధలు తప్పుతాయి, యాక్సిడెంట్లు తప్పుతాయి. కానీ ఫుడ్ పెట్టు. నేను ఇందాక వీడియోలో చెప్పలే, ఆ, నువ్వు ఎప్పుడైతే స్ట్రీట్ డాగ్కి మంచి ప్రేమకు పెడతావో నీ మీద ఉన్న నెగిటివిటీ అవి తీసేసుకుంటాయి. ఓకే. నాకు అది బాగా, నాకు చాలా అనుభవం. ఒకసారి నేను రెగ్యులర్గా మా ఫ్రెండ్ షాప్కి వెళ్తే రెగ్యులర్ డాగ్ వచ్చేస్తుంది, ఎంతమంది ఉన్నా అందరిని దోచేసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది. ఆ, అది స్ట్రీట్ డాగ్. దానికి డైలీ కొంచెం నాన్ వెజ్ పెట్టేది. ఆ, ఒకసారి నాకు ఇక్కడ దెబ్బ తాకింది, ఆ, సడన్గా కాలు జారి ఇట్లా గుద్దుకుంది. లైట్ చిన్న దాంతో వెళ్ళిపోయింది, నాకు పెద్ద దాకలే, అది పెద్దగా అవుతుండేనేమో. ఓ, సేమ్ డే నేను ఆడికి వెళ్ళాను, వాడికి ఇంత పెద్ద దాకింది, నాకు దారి దగ్గరే యాస్టీస్ వాడి దాకింది, పెద్ద పాపం. నాకు చిన్న దాంతో పోయింది, కానీ నాది వాడు తీసుకుంది. అది. కొంచెం 20 రూపాయలు అది పెడితే అదేగా. అట్లా. అందుకనే ఎవరైనా సామాన్య వ్యక్తులు కూడా కంటిన్యూషన్గా మనకి రొటేషన్ ఉండాలి, ఎలాంటి ఇట్లాంటి ఇబ్బందులు ఉండొద్దు అన్నప్పుడు స్ట్రీట్ డాగ్స్ మార్నింగ్ రొట్టె పెట్టండి, గోమాతకు రొట్టె పెట్టండి. మంచిగా ఈ మీకు కుదిరినప్పుడల్లా ఈ గోధుమ పిండి, చక్కెర, బెల్లము, కొబ్బరి పొడి 4 కలిపేసి ఏదైనా టెంపుల్కి వెళ్తున్నావు కొంచెం తీసుకెళ్ళు. ఏముంది ఆడ వచ్చేటప్పుడు ఏదైనా చెట్టు ఉంటే గుళ్ళో చెట్టు కడేసి అంతే. నీకు అప్పుడు ఈ చిన్న చిన్నవి చేస్తూ ఉంటే అవుతుంది. అవును. ఇంకోటి నువ్వు అన్నావు లేడీస్కి ఉంచుకోవాలి కదా, మాకు ఆశ కదా గోల్డ్ ఉండాలి కదా అని నువ్వు అన్నావు. అవును. మరి నువ్వు నీ గురువుని ఖరాబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు గోల్డ్ నిలబడదు. ఓకే. గురువు ఎట్లా ఖరాబ్ అవుతాడు? ఏంటో ఇంతకుముందు కూడా చెప్పా నీకు, ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడకు, వాళ్ళు ఎటు పోతే నీకెందుకు, వాడి కర్మ అది, వాడిది ఏదో వాడు రాసుకొని వచ్చిండాడు. వాడు అట్లా అయిపోయిండు, వాడు అట్లా చేసి ఇట్లా వచ్చిండంట, వాడిని ముంచేసి వీడు ఇట్లా చేసిండంట. అరే వాని కర్మ, వీడు మోసపోయిండు అంటే పోయిన జన్మలో వీడు ఎవరినో మోసం చేసిండు కాబట్టి ఈ జన్మలో అనుభవించడానికి వచ్చి మోసపోయాడు. వాడు మోసం చేసిండు, వాడిది పూర్వజన్మ వాడిదేముందో. మనం ఎందుకు మాట్లాడతాం వాడి గురించి? మన పని మనం చూసుకోవడం, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే నీ గురువు స్ట్రాంగ్, నీ కేతు స్ట్రాంగ్. లేదు వాళ్ళ వీళ్ళు మనం మాట్లాడుకుంటూ కూర్చోం, లేడీస్ ఒక్క దగ్గర జమ అయితే ఏ అవుతాయి. అది అట్లా చక్రం మూవీలు అంటాడు చూడండి, మీరు వీళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు మీ గురించి ఇట్లా మాట్లాడతారు అని చెప్పి ప్రభాస్ గారు చెప్తారు అది. సో సేమ్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది మనకి. అందుకనే ఎవరితోటి డిస్కషన్స్ చేయకండి. సెకండ్ వచ్చేసి చాలామంది ఇప్పుడు మరి నువ్వుల నూనెతోటి ఏంటంటే అది ఏదో మనం అపోహన మరి ప్రచారం అట్లా చేసిరా తెలీదు. అంటే నువ్వుల నూనె శనిదేవుడికి అభిషేకం చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు, అంటే తెచ్చి అమ్మేస్తున్నారు అట్లా అని చెప్పి. కొంతమంది ఏం చేస్తున్నారంటే కొబ్బరి నూనెతో దీపం పెడతారు. అది అందరికి సెట్ కాదు. మట్టి ప్రమిదలలో ఇంకా నువ్వు కొబ్బరి నూనెతో దీపం పెడితే ఇంకా దానికన్నా పెద్ద దరిద్రం లేదు. చాలా మంది అదే చేస్తారు ఇప్పుడు. అందుకని వాళ్ళ ఇళ్ళల్లో ప్రశాంతత లేదు. 10 మందిలో 2కి కొబ్బరి నూనె పడుతుంది. మిగతా వాళ్ళు మ్యాక్సిమం అయితే నెయ్యి వాడుకుంటారు, ఆవు నెయ్యి. కొంతమంది బడ్జెట్ తక్కువ ఉన్న నువ్వుల నూనె ఇట్లా రెగ్యులర్గా. సో నీకేంటంటే డబ్బు నిలబడాలి అన్నప్పుడు ఇంట్లో ఈ నెలకు ఒకసారి అంటే మనకి సంకటహరణ చతుర్థి వస్తుంది కదా, ఆ రోజు ఏం చేయాలంటే దానిమ్మకాయ చిన్నది ఒకటి తీసుకొని దాని గింజలన్నీ తీసేసి వాటిని ప్రమిదలు చేయాలి. వాటిని ప్రమిదలు చేసి 2 ఇలాచీలు దీంట్లో వేసి నెయ్యి పోసేసి జిల్లేడు ఒత్తుతోటి దీపం పెట్టాలి. జిల్లేడు ఒత్తుతోటి. అలాగే దోసకాయ నైవేద్యం పెట్టాలి. అంటే ఒక దోసకాయ తీసుకోండి, 2 పీసెస్ చేయండి. ఒక పీస్ అక్కడ పెట్టండి, ఒక పీస్ తీసుకెళ్ళి గోమాతకు పెట్టండి. చతుర్థి రోజు, ప్రతి చతుర్థి రోజు ఇది చేసుకోండి నెలకు ఒకసారి.
అది చేసుకుంటే మీకు కొంచెం ఇంట్లో నెగిటివిటీ వెళ్ళిపోతుంది. ఓకే. అక్కడ ఆయన కూడా బిజినెస్లో జాబ్లో ఏదైనా సరే నెగిటివిటీ ఉన్నా ఆ తండ్రి తీసేస్తాడు చతుర్థి రోజు. సో అది రెగ్యులర్గా చేస్తుంటే నీకే మంచిది. ఇంకోటి అసలు అప్పు అనే ఆలోచన రావద్దు. ఎందుకు అసలు అప్పు ఎందుకు చేస్తున్నావు? అదే. ఇప్పుడు కొంతమంది ఉంటారు అనవసరమైన దానికి కూడా అప్పు చేస్తాం. ఇప్పుడు అవసరమా? మాట్లాడాలంటే ఐఫోనే కావాలి, సామ్సంగ్ 1,50,000 ఫోనే కావాలని చెప్పి తీసుకుంటారు. అట్లా కూడా అప్పు చేస్తారు, మళ్ళీ ఇబ్బంది పడతారు అది ఈఎంఐ కట్టడానికి. సో అసలు ఆలోచనే రావద్దు మన ఇంటి వాళ్ళకి. ఎంత చాలు. ఇప్పుడు నేనున్నా, మా క్లయింట్ బెంజులో వస్తుండగా నేను బెంజులో అంటే వద్దు, నా ఎక్స్వీ నాకుంది సరిపోతుంది నాకు. అట్లా అసలు ఆలోచన రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? రాగి తీగ ఒకటి తీసుకో, రాగి తీగ తీసుకొని ఒక 7 మొలలు తీసుకో. మొలలు అంటే మేకులు. మీరు మేకులు అంటారే, మీ మొలలు అంటాం అంటే మేకులు. అందులో కూడా బొంబాయి మేకులు అంటాం, లావు చేస్తాయి. లావు అవి ఒక 7 తీసుకోవాలి. తీసుకొని మంచి దీనికి ర్యాప్ చేయి. అది ఏదైతే రాగి తీగ ఉందో అది ర్యాప్ చేయి. ర్యాప్ చేసి ఒక బ్లూ కలర్ బట్టలు కట్టి మీరు ఎన్ని బెడ్రూమ్ ఉన్నాయి అన్ని బెడ్రూమ్ పెట్టు. అన్ని బెడ్రూమ్ లో ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్కటి సెపరేట్. అట్లా ఇప్పుడు నీకు 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. 2 బెడ్రూమ్స్ ఉన్నాయంటే ఇప్పుడు నీకు ఎక్కడైనా నెత్తికి దగ్గర క్లాత్ అందులో ర్యాప్ చేయాలి. 2 బెడ్రూమ్లు ఉంటే 2 తీసుకో, 7 ఒక సెట్ అవుతుంది. అది తీసుకొని మీరు పనుకునే దగ్గర మీ తలకు దగ్గర ఎక్కడైనా పెట్టుకోరు. ఓకే. అంటే ఇప్పుడు పక్కన కబోర్డ్ ఉంటే కబోర్డ్ లో పెట్టేయచ్చు కదా. ఇప్పుడు జనరల్ గా పక్కన చిన్న డ్రాయర్స్ ఇలా డ్రాయర్స్ లో పెట్టుకోవచ్చు. ఎక్కడైనా పెట్టు నువ్వు, నీకు దగ్గర ఉండాలి తలకు దగ్గర. అప్పుడు ఏమైతే అంటే మన థాట్స్ కంట్రోల్ ఉంటాయి. ఓకే. మన ఆలోచన ఏంటంటే శని కుజులు కలిసినప్పుడు కంట్రోల్ చేస్తారు. సో అది ఒకటి పెట్టుకుంటే చాలా మంచిది. ఓకే. ఇంకోటి మిస్ కలర్ ప్లేస్మెంట్, ఇది కూడా తలకాయ నొప్పి. కలర్స్ ప్లేస్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు నీకు ఈస్ట్ డోర్ ఉంది. ఈస్ట్ డోర్లో ఏంటిది? ఎల్లో, గ్రీన్, లైట్ మెరూన్, ఈ కలర్ వేయాలి. ఎంట్రన్స్ దగ్గర మ్యాట్లు కూడా ఏది పడితే అది వేస్తారు. ఆ బ్లాక్ కలర్ డోర్ మ్యాట్స్ ఆ బ్లాక్ కలర్ ఈస్ట్ సైడ్ రబ్బర్ వేసేస్తాడు. ఆడు కస్టమర్స్ వచ్చి బార్గెన్ చేస్తూ ఉంటారు. 10 రూపాయలు ఎందుకన్నా 7 రూపాయలకి అంటాడు. ఏం కలర్ వేయాలంటారు? గ్రీన్, ఎల్లో, లైట్ మెరూన్. వెయ్యాలి. ఈస్ట్ అయితే సౌత్ ఉంది. సౌత్ కి ఎల్లో, రెడ్, గ్రీన్, అలాగే లైట్ క్రీమ్, ఈ 4 కలర్స్ మ్యాచ్ చేసుకోండి. వీళ్ళు ఏంటంటే అన్నిటికీ డార్క్ తీసుకొచ్చి చేసేస్తారు, మెయింటెనెన్స్ ఉండొద్దు అని చెప్పి. కానీ అది రివర్స్ కొడుతుంది రా బాబు నీకే. వెస్ట్ సైడ్ మళ్ళీ ఎల్లో, క్రీము, డార్క్ కలర్స్ కాకుండా ఎల్లో, పింక్, లైట్ పింక్. లైట్ పింక్ అంటే మరీ ఎక్కువ అయిపోతుంది, కానీ బెస్ట్ ఏంటంటే ఎల్లో అయితే ఎక్సలెంట్. లైట్ కలర్స్ వెస్ట్ సైడ్. నార్త్ అంటేనేమో నార్త్ ఈస్ట్ కి బ్లూ వేయొద్దు. నార్త్ వెస్ట్ ఉంది అనుకో, నార్త్ వెస్ట్ కి లేదా నార్త్ ఈశాన్యానికి మధ్యకు ఉంది అనుకో ఎంట్రన్స్, అక్కడ వేసుకో. బ్లూ వేసుకో, గ్రీన్ వేసుకో, లైట్ స్కై బ్లూ వేసుకో. అక్కడ అలాంటివి నడుస్తాయి. అవి కూడా మిస్ప్లేస్మెంట్ చేయటం వల్ల కూడా నీకు ఇంట్లో ధనం అనేది అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను అన్నాను కదా, ఒక ప్రోడక్ట్ వస్తుంది మనం పూజలో పెట్టాము, అది కూడా ఇప్పుడు బాత్రూమ్స్ ప్లేసెస్లో ఉండటం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళైతే ఏమో ఈశాన్యంలో పాపం ఆప్షన్ లేదని ఈశాన్యంలో కూడా వేసేస్తారు. ఇక దానికన్నా పెద్ద దరిద్రం ఏముంటుంది? ఇక ఈశాన్యంలో దేవుడు నోరు దగ్గర ఏం పెడుతున్నారో అవి. అట్లా ఏంటంటే వీళ్ళకి ఆ టాయిలెట్స్ కూడా కొంచెం ప్లేస్మెంట్కి చాలా మంది అడిగారు, ఏదైనా సొల్యూషన్ చెప్పండి గురుగారు మేము పెట్టాం కానీ అంటే, నేను ఒక ప్రోడక్ట్ అదే మనం కొంచెం సైంటిఫిక్గా ఒక ప్రోడక్ట్ మనం తయారు చేయించాం, అది మనకి ఇంట్రొడ్యూస్ చేద్దాం త్వరలో. సో ఇట్లాంటిది బాత్రూమ్స్లలో కూడా ప్లేస్మెంట్స్. ఇప్పుడు నార్త్ వెస్ట్లో బాత్రూమ్ ఉంది అనుకో, ఏడని పైసా ఏడికెళ్ళి వస్తుంది? రాదు. ఇన్కమ్ సోర్స్ పెరగదు. నీ ఇంక్రిమెంట్ ఇప్పుడు మీ సార్ పనిచేస్తుంది అనుకోమా, నీకు నార్త్ వెస్ట్లో బాత్రూమ్ ఉంది, ఆయనకు వచ్చే ఇంక్రిమెంట్ అయిపోతుంది, ఆయన ప్రమోషన్ రాదు, జీతం పెరగదు, నీ బంగారం బయటికి రాదు, ఏడికెళ్ళి. మరి దానికి ఏం చేయాలి సొల్యూషన్ అంటే, మన ప్రోడక్ట్ వచ్చిన తర్వాత అది తీసుకోండి, కానీ అప్పటిదాకా ఏం చేయండి, ఆ బాత్రూమ్లో ఎక్కువ శాతం బ్లూ కలర్ వాడండి. బ్లూ కలర్ బకెట్ పెట్టు, బ్లూ కలర్ జగ్గు వాడు, కుదిరితే బ్లూ కలర్ వేపి, మంచిగా ఒకటి స్టీల్ గిన్నెలో ఉప్పు నింపి ఒక 5 లవంగాలు వేసి ఆ వెంటిలేషన్ దగ్గర పెట్టి,
లేదు సార్ సౌత్ వెస్ట్లో ఆగ్నేయంలో ఉంది, బండ్లు రిపేర్ పెడితేనే ఉంటాయి, పిల్లలు మొండి చేస్తారు, చదవరు. సౌత్ వెస్ట్లో ఆ నైరుతిలో ఉండొచ్చు అంటారు. నైరుతిలో నిరుతి రాక్షసుడు కాళ్ళు ఉంటాయి కాబట్టి అక్కడ వేసేస్తారు. అక్కడ ఏమైతే ఆయన కాళ్ళు కదుపుతూ ఉంటాడు, మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ మనది ఉండనే ఉండదు. అయ్యో. సో అక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎల్లో కలర్ ఎక్కువ వాడు, ఎల్లో కలర్ ఓ కర్టన్ వేసి ఎక్కువ ఎల్లో ఎంత చేయగలుగుతా అంత చేసి, ఒక ఎల్లో డోర్ పాత డోర్ బీక్పిచ్చేయి, ఓ ఎల్లో కలర్ డోర్ పెట్టి కొంచెం అది తగ్గుతుంది ఎఫెక్ట్. అట్లనే ఆగ్నేయంలో ఉంది. ఆగ్నేయంలో నీళ్లు పోయినట్టు పోతే పైసలు వస్తాయి నీకు టైంకి. నాకు ₹1,00,000 కావాలి అంటే పుడుతుంది ఏడు కాడ అప్పు, కానీ అది కట్టలేము, మళ్ళీ బంగారం పెట్టాలి. అట్లా పోతూనే ఉంటాయి ఆగ్నేయంలో. సో అక్కడ ఏం చేయి, రెడ్ కలర్ వాడు, గ్రీన్ కలర్ వాడు, రెడ్ గ్రీన్ మెరూన్ ఇట్లాంటి కలర్స్ వాడు. ఈశాన్యానికి లేదు, ఈశాన్యంలో చచ్చిపోతారు నాయన క్యాన్సర్ వస్తే. ఈశాన్యం నేను ఎంతోమంది చూసిన పాపం క్యాన్సర్ కిడ్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇట్లాంటి చాలా ఈశాన్యం చాలా డేంజర్. కాబట్టి ఇట్లాంటి చిన్నవి మనం చేసుకుంటూ వెళ్తే ఇంకా ఒకసారి మీ చార్ట్ అనలైజ్ చేపిస్తే ఇంకా బెస్ట్ రెమెడీస్ అనేవి చెప్తాను. అవి మీకు బంగారాన్ని నిలబట్టడానికి కూడా ఒక రత్నమో రుద్రాక్షో తాంత్రిక వస్తువు అది కూడా ఇస్తాను. తప్పకుండా సార్. సో విన్నారు కదా, బంగారం మనకి ఇంట్లో నిలవట్లేదు, తాకట్లోనే ఎక్కువ ఉంటుంది అంటే కనుక సార్ చెప్పినట్లు చాలా పరిహారాలు ఉన్నాయి. అలాగే ఒక్కసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకుంటే కనుక ఇంకా చాలా విషయాలు అయితే చాలా క్లియర్గా తెలుస్తాయి. ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే.